మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. పొట్ట తగ్గడానికి ఎలాంటి ఫుడ్ తినాలి? ఏం ఫుడ్ తినకూడదు? అసలు పొట్ట ఎందుకొస్తది? అని చాలా మందికి క్వెషన్ ఉంది. సో, చాలా మందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని ఉంటదండి. అంటే వాళ్ళు చూడడానికి సన్నగానే ఉంటారు. కానీ పొట్ట మాత్రం ఉబ్బసంగా, గట్టి ముద్దలాగా పెద్దగా ఉంటదనమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ మెయిన్ అధికంగా రావడానికి కారణం ఇర్రెగ్యులర్‌గా తినడం వల్ల. అంటే టైంకి తినకపోవడం వల్ల. వీళ్ళేంటంటే సో, బాడీ స్పెషల్లీ మనకేంటంటే ఉండాల్సిన వెయిట్ కరెక్ట్‌గా ఆర్మ్స్ కరెక్ట్‌గా ఉంటాయి. లెగ్స్ బానే ఉంటాయి. పొట్ట దగ్గరికొచ్చాక ఉబ్బసంగా హెవీగా అనిపిస్తది. దానికోసం ఎన్నో రకాల రెమెడీస్ ఫాలో అయ్యుంటారు. ఎక్సర్‌సైజ్ చేసుంటారు కానీ తగ్గకపోయుండొచ్చు. మెయిన్ మనం తగ్గించుకోవాల్సిందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. వీళ్ళలో ఏంటంటే గ్యాసెస్ కిందకి నుంచి రిలీజ్ అవ్వడము, లేదంటే తేన్పులు రావడం అనేది జరుగుతా ఉంటది. సో, మెయిన్ దీనికేం చేయాలంటే మనము మార్నింగ్ లేచాక మంచిగా ఒక 250 ఎంఎల్ వాటర్‌లో ఒక స్పూన్ జీలకర్ర, టీ స్పూన్‌తో ఒక టీ స్పూన్ అంత సోంపు, ఒక 10, 15 ఆకులు పుదీనాకులు. సో, ఇవి నీళ్ళలో ఏసి లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని డైలీ పొద్దున పూట తాగండి. అద్భుతంగా డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. పొట్ట తగ్గుతది. లివర్‌ని కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తది. ఎందుకంటే ఈ జీలకర్ర, సోంపు, పుదీనా యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా అధికంగా బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తది జీలకర్ర, పుదీనా అండ్ సోంపు వాటర్. దాని తర్వాత మంచిగా ఒక క్యారెట్ తీసుకొని చిన్న అల్లం ముక్క, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి ప్రతిరోజు జ్యూస్ తాగండి ఇది. పొద్దున మనం జీలకర్ర, సోంపు, పుదీనా వాటరు మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక 6:30 కల్లా తాగేస్తే మోషన్స్ ఆఫ్ అవుతది. ఒకవేళ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా అధికంగా తగ్గుతది. ఇది తాగిన 40 మినిట్స్ తర్వాత మంచిగా ఒక క్యారెట్, చిన్న అల్లం ముక్క, చిన్న ఉసిరికాయ ముక్క, చిన్నవి మరి ఎక్కువ తీసుకోవద్దండి. క్యారెట్ ఒక ఫుల్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి ఒక మంచి జ్యూస్ తాగండి బై 7:30 కల్లా. సో, దీనివల్ల ఏమవుతది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గుతది. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ మంచిగా ఇదవుతది. అండ్ పొట్ట తగ్గడానికి, హెల్తీగా ఉండడానికి, హిమోగ్లోబిన్ పవర్ పెరగడానికి కూడా చాలా అద్భుతంగా అవుతది. సో, బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాక మంచిగా రాగి పిండి, జొన్న పిండి కలుపుకొని ఒక జావలాగా చేసుకొని దాంట్లో సీడ్స్ అన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా వీటన్నిటిని కలుపుకొని మంచిగా బ్రేక్‌ఫాస్ట్‌లాగా తీసుకోండి. పొట్ట తగ్గుతది. ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి మంచిది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. సో, లంచ్‌కొచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ విత్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై. చాలా మందిలో పప్పు తినడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ పొట్ట ఎక్కువగా ఉండేవాళ్ళు. ఎందుకంటే గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. తేన్పులు ఎక్కువగా వస్తాయి. లేదంటే చెస్ట్ దగ్గర మంట పుట్టడం, లేదంటే పొట్ట దగ్గర బిగుసిపోయినట్టు అనిపించడం అంటూ ఉంటారు. అది పప్పు తినడం వల్ల కాదు. పప్పును వండే పద్ధతి మార్చుకోవాలి కంపల్సరీ. సో, పప్పు కూడా మనం మంచిగా ఒక 3-4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి పప్పు. ఆ పప్పులో ఎక్కువగా ఆకుకూరలెయ్యాలి. ఓ రోజు మునగాకు, ఓ రోజు బచ్చల కూర, ఓ రోజు మెంతి కూర, ఓ రోజు పాలకూర. డిఫరెంట్ లీఫీ వెజిటబుల్స్‌తో పప్పు వండితే మనకెప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాదు. ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడే పప్పు వండి వెజిటబుల్స్ అవన్నీ మన ఆకుకూరలు అవన్నీ వేసేసి పప్పు వండామనుకోండి గ్యాస్ వస్తది మనకి. 3-4 అవర్స్ ముందు నానబెట్టి వండిన పప్పుని తింటే పొట్ట తగ్గుతది, గ్యాస్ ప్రాబ్లమ్ రాదు. అండ్ చాలా వరకు గట్‌కి కూడా చాలా మంచిది. మంచి ప్రోటీన్ కాబట్టి మజిల్ కూడా చాలా మంచిది. సో, 4-5 మధ్యలో మంచి జీలకర్ర, మళ్ళీ సోంపు, పుదీనా వాటర్ తాగడం. డిన్నర్ ఎర్లీగా ఫినిష్ చేయడం. డిన్నర్ బై 6:30, 7 కల్లా జొన్న రొట్టె గాని, రాగి రొట్టె గాని, సజ్జ రొట్టె గాని చాలా మందిలో మనం ఏం చేస్తూ ఉంటాం జొన్న పిండి తీసుకొని కొద్దిగా క్యారెట్, సొరకాయ, బీరకాయ అన్ని తురిమేసి వేసేసి కొద్ది వాము, కొద్ది జీలకర్ర, కొద్దిగా మునగాకు గాని, మెంతి కూర గాని, పాలకూర గాని బాగా స్మాష్ చేసేసేసి కొద్దిగా వేడి నీళ్ళేసి బాగా కలిపేసి చపాతీ చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఎర్లీగా తినడం వల్ల పొట్ట తగ్గుతది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గుతది. లివర్‌కి చాలా మంచిది. నరాలకి చాలా మంచిది. అండ్ మజిల్‌కి, బోన్‌కి చాలా మంచిది. ఎప్పుడు ఈ జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి మూడిటిని పౌడర్స్ చేసేసుకొని కలిపి పెట్టుకొని, ఆ పిండిలో సొరకాయ, బీరకాయ, క్యారెట్ మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటాయో అవన్నీ వేసి, కొద్దిగా ఆకుకూర, కొద్దిగా జీలకర్ర వామేసి మంచిగా వేడి నీళ్ళేసి కలిపి చపాతీ చేయండి. లేదంటే అన్నీ కలిపేసుకొని దోసలాగా చేసుకోండి. డిన్నర్ చేయడం వల్ల స్ట్రెంగ్త్‌కి స్ట్రెంగ్త్ పొట్ట తగ్గుతది. మనం పొట్ట మెయిన్ మగవాళ్ళలో అధికంగా చూస్తుంటాం. ఎందుకంటే లేట్‌గా తినడం వాళ్ళ వర్క్ స్టైల్ అలాంటిది కాబట్టి పాపం ఇంటికొచ్చేటప్పుడు లేట్ అయిపోతది. అప్పుడు ఏదో రైస్ తినేస్తారు. హెవీ అయిపోతది. అలాగే పడుకుంటారు. పొద్దున మోషన్ అవ్వదు. గ్యాస్ ప్రాబ్లమ్, పొట్ట అధికంగా అయిపోవడం. ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు. టైం దొరక అది ప్రొలాంగ్ అయ్యి పొట్ట అధికంగా అయిపోయి దానివల్ల గురక ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంత కనెక్షన్ ఎందుకు చెప్పండి? ఎర్లీగా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. బట్ పోనీ ఒకవేళ మీరు లేట్‌గా వస్తున్నారు ఇంటికన్నప్పుడు మంచిగా హెవీ ఫుడ్ కాకుండా అలవాటయిపోయి ఉంటది కదా! ఒకసారిగా రైస్ తిని హెవీ ఫుడ్ మళ్ళీ తినకపోతే పొట్టంతా నీరసంగా అనిపిస్తదేమో, నిద్ర రాదేమో అని భయం. మీరు హెల్తీగా లైట్ ఫుడ్ తీసుకుంటే తొందరగా నిద్రొస్తది. డీప్ స్లీప్ పడతది మంచిగా. పొద్దున్నే కూడా మంచిగా సాఫ్ అవుతది. మల విసర్జన కూడా మంచిగా అవుతది.
కాబట్టి ఎర్లీగా డిన్నర్ చేయాలి. దాంట్లో కూడా ఇంట్లో వండే వాళ్ళలో మనం మంచిగా చెప్తుంటాము. దోసల రాగి పిండి, జొన్న పిండి డైరెక్ట్ దోసల్లా కాకుండా వెజిటబుల్స్, లీఫ్ వెజిటబుల్స్, వాము, జీలకర్ర కలిపి వేస్తే దోసలా గానీ, చపాతీలా గానీ చేసి పెడితే తినేది ఒకటే చపాతీ. లేదంటే 2 చపాతీలు తిన్న ఆకుకూరలు ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి అన్నీ కలిపి చేస్తున్నాం కదా! డైజెషన్ చాలా మంచిగా అవుతది. అండ్ పొట్ట తగ్గడానికి కూడా చాలా ఆస్కారం ఉంటది. అండ్ బురక కంట్రోల్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటది. సో, కాబట్టి పొట్ట అధికంగా ఉంటే తగ్గించుకోవడానికి మనం ఫుడ్ హ్యాబిట్స్‌లో కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఫుడ్ కంట్రోల్‌గా లేకపోతే ఏది చేసినా వేస్టే. అప్పటికప్పుడే ఆ ఎక్సర్సైజ్ ఇంపాక్ట్. తర్వాత మళ్ళీ దాని ఇది ఉండదు. ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే ఎక్సర్సైజ్ చేయండి. పొట్టకు సంబంధించిన 100% రిజల్ట్స్ ఉంటాయి. నేను పొట్ట తగ్గించడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ హెవీగా తింటున్నాం, బయట తింటున్నాం. యూజ్ ఉండదు. అప్పుడు మనం రిజల్ట్ కావాలని కోరుకోవడం కూడా పెద్ద రాంగ్ అనమాట. కాబట్టి పొట్ట తగ్గాలంటే టైంకి తినాలి, నీళ్లు బాగా తాగాలి, తొందరగా పడుకోవాలి, డిన్నర్ ఎర్లీగా చేయడానికి ట్రై చేయండి. లేదు కుదరని పక్షాన మనం అన్ని ఆకుకూరలు, వెజిటబుల్స్ అన్నీ కలిపి వచ్చిన దోసలాగా గానీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి. జీలకర్ర, పుదీనా, సోంపు వాటర్ అద్భుతంగా పొట్ట తగ్గిస్తది. అండ్ దాంతో పాటు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గిస్తది. ఎవ్రీథింగ్ చేంజ్ అవుతది. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా నమస్కారం.